తెలుగు రాజకీయాల్లో సినీ చరిత్రలో ఒకే ఒక్క ఫ్యామిలీ నందమూరి. తెలుగుదేశం పార్టీ పుట్టుక నుంచి నేటి తరం యువ నాయకత్వం వరకు ఈ కుటుంబంలో అంతర్గతంగా ఉన్న అనుబంధం ఆటుపోట్లు ఏంటి? హరికృష్ణ, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ఈ ముగ్గురి బంధం ఎప్పుడూ ఒక పజిల్ లాంటిది. మనకు తెలిసినంత వరకు సీనియర్ ఎన్టీఆర్ తరువాత పార్టీని నిలబెట్టింది హరికృష్ణ, బాలకృష్ణ. కానీ అన్నదమ్ములైన హరికృష్ణ, బాలయ్య మధ్య కూడా రాజకీయాల్లో కొన్ని విభేదాలు వచ్చాయి. ముఖ్యంగా తారక రామారావు వారసత్వం విషయంలో ఇద్దరు భిన్నదారులు ఎంచుకున్నారు. కానీ బయటికి ఎప్పుడు బంధాన్ని వదులుకోలేదు. ఇది ఫ్యామిలీకి పవర్. ఇది నెక్స్ట్ జనరేషన్. జూనియర్ ఎన్టీఆర్ చిన్న వయసులోనే టీడీపీకి స్టార్ క్యాంపైనర్ గా మారారు. కానీ 2009 ఎన్నికల తరువాత నుంచి నందమూరి బాలకృష్ణ, ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ మధ్య పొలిటికల్ గ్యాప్ స్పష్టంగా కనిపిస్తోంది. తారక్ పార్టీకి దూరంగా ఉండడం వెనుక కారణాలేంటి? నందమూరి ఫ్యామిలీలోనే రెండు పవర్ సెంటర్స్ ఉన్నాయా? ఈ ప్రశ్నలకు సరైన సమాధానం ఎవరి దగ్గర లేదు. ఇటీవల తారక్ రాజకీయ భవిష్యత్తుపై జరుగుతున్న చర్చ, బాలకృష్ణ పరోక్ష కామెంట్స్ నందమూరి అభిమానులను కూడా గందరగోళంలో పడేస్తున్నాయి. మీరేమంటారు? నందమూరి వారసత్వం ఎవరు ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది? కింద కామెంట్ చేయండి.